ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మీ దగ్గర నుంచి 6 నేర్చుకున్నాం అనుకున్నారు కదా. 6 ఒకసారి ముందు మీరు ఒక కంక్లూజన్ రండి మమ్మల్ని పక్క నుంచి. మీరు కంక్లూజన్ వచ్చిన తర్వాత దెన్ సింగిల్ పేజ్ వచ్చిన తర్వాత స్థానిక మంత్రులు మీ ఎమ్మెల్యేలతో కూర్చొని ఒక రిపోర్ట్ తయారు చేసేస్తే నా సైడ్ నుంచి ముఖ్యమంత్రి గారి సైడ్ నుంచి లేట్ ఏమి ఉండదు. మీరు వీలైనంత తొందరగా మీరు ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు టైం తీసుకోండి ప్రెస్ అకాడమీ చైర్మన్ గారితో కంక్లూజన్కి రండి అన్న. వచ్చేస్తే నా సైడ్ నుంచి క్లియర్ అవుతుంది. ఓకే. కాన్స్టిట్యుయెన్సీ రివ్యూకి సంబంధించి మొదటి అంశంగా మా ఎమ్మెల్యే గారు మీడియా మిత్రులకు ఇళ్ల స్థలం అంశాన్ని పెట్టారు. మొన్ననే మీరందరూ చూశారు. సుమారు 16-17 సంవత్సరాల తర్వాత ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే హైదరాబాద్లో జవహర్లాల్ నెహ్రూ పేరుతో సొసైటీని ఏర్పాటు చేసుకొని సుమారు 1100 మందికి మెంబరింగ్తో ల్యాండ్ ఎలొకేషన్ చేసి ఆ ల్యాండ్ వివిధ కారణాల చేత మీడియా మిత్రులకి ఇవ్వలేకపోయారు. గత ప్రభుత్వంలో ఇదిగో అదిగో అని అట్లా కాలయాపన చేశారు. ఎన్నికల సభల్లో అనేక వేదికల మీద ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ మేమందరం తప్పకుండా వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో మీడియా మిత్రులకి హౌస్ సైట్స్కు సంబంధించిన అంశాన్ని తప్పకుండా ఇస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం ఆ 31 ఎకరమో 32 ఎకరాలు ఆనాడు ఏదైతే 1100 మంది పైగా ఉన్న జేఎన్యూకి ఇవ్వటం జరిగింది. సుమారు దాంట్లో ఉన్న సభ్యులు ఈరోజు నాకు తెలిసి ఒక్కొక్క సభ్యుడికి ఆ ప్లాటు ఖరీదు 3 కోట్ల రూపాయల పైసలకు ఉంటుంది. చాలా సంతోషం. అంటే మాటలతో ఉన్న ప్రభుత్వం కాదు ఇది, చేతలతో ప్రభుత్వం అనడానికి అది నిదర్శనం. ఏదైతే ఇక్కడ వరంగల్కి సంబంధించి కొత్త ఎలికేషన్ అలా పక్క నుంచి ఇందాక మీరు నన్ను అడిగారు. పాతది ఏదైతే ఉందో పాత శాంక్షన్స్ ఉన్నాయని చెప్పారు. ఆ శాంక్షన్స్ ఫైల్ నా దగ్గర పెండింగ్ ఉందన్నారు. తప్పకుండా ఆ ఫైల్ తెప్పించుకొని నేను వెళ్ళడంతోనే ఈ కపుల్ ఆఫ్ డేస్లో క్లియర్ చేస్తాను. మీ చైర్మన్ గారు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, మీ లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ మంత్రి గారితో ఒకసారి కూర్చొని ఈ విధి విధానాలు ఏంటన్నది మీ చైర్మన్ గారితో కూర్చుంటే తనకి ఒక క్లారిటీ ఉంది, ప్రభుత్వానికి క్లారిటీ ఉంది. ఎన్ని గజాలు ఇవ్వాలి అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఇవ్వటం అనేది సాధ్యపడేది కాదు. కొత్తగా డబ్బులు కట్టించుకునే వాళ్ళతో యూనిఫామ్గా ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఫార్మేట్ పెట్టుకుంటున్నాం. ఆ పెట్టుకునే సిస్టంలో అది కూడా 10 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ, 15 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ, 20 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ అనేది ఫేస్ మేనర్లో సీనియర్లకి ముందిచ్చి అది కూడా ఆ సీనియారిటీని బట్టి ఆ ఎలొకేషన్ కానీ ఆ ఫైనలైజేషన్ కూడా మీ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు నిర్ణయించుకోవాలి. అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నేను ఒకసారి చెప్పాం. ఈ వరంగల్కి సంబంధించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మేమిద్దరం ఉన్నప్పుడు కూడా నాకు చెప్పారు. తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో కొత్త వాళ్ళని ఏదో నిన్న మొన్న వచ్చిన వాళ్ళని అడావుడిపడి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎవరైతే కార్డ్స్ ఉండి ఆ కార్డ్స్ కూడా ఏంది ఏదో అట్లా కార్డ్స్ కాదు, పర్ఫెక్ట్గా దాన్ని కూడా ఇన్డెప్త్గా మీ కమిటీ ఫైనల్ చేసుకోవాలి. కుప్పలు తెప్పలుగా ఏదో వచ్చి నేను మీడియా మిత్రుడిని అని అంటే సీనియర్లకు నష్టం జరుగుతుంది. అలా చేయాలన్నది మాకు ఉద్దేశం లేదు. కాబట్టి మీరు ఉన్న దాంట్లో జస్టిఫికేషన్ చేస్తూ మీ లిస్టు కంక్లూజన్ మీరు వీలైనంత తొందరగా మీరు చేసుకోండి. స్టేట్ వైడ్గా ఒక పాలసీని ఫైనల్ చేస్తాం. ఆ స్టేట్ వైడ్ పాలసీలో మీ కమ్యూనికేషన్ వస్తుంది. దాంట్లో ఎలా ఫిట్ అవుతారో ఆ ఫిట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఇవ్వటం జరుగుతుంది. మీరు చెప్పినట్టు 2 సొసైటీలకు సంబంధించి 2009 వరకు ఆ సీనియారిటీ అది ఉంది సార్. 2009 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ముందు అది కానీ అది అయిన తర్వాత కొత్త ఇప్పుడు కాదు, ఉన్న సబ్జెక్ట్ని ఒక షేప్ పట్టుకురండి సార్. పట్టుకురాకుండా అన్నీ మళ్ళీ మీరు లింక్ పెట్టుకుంటే టైం ఇయర్స్ టుగెదర్ పోతుంది సార్. అది ఒకసారి చూద్దాం. ముందు ఉన్నదాన్ని మూవ్ చేద్దామని అన్న. మీరు ఉపన్యాసం కాదు, డిబేట్ పోతుంది. జస్ట్ 1 సెకండ్, ఇది పెద్ద డిబేట్ కాదు, నేను చేసేది నేనే కదా. సార్ నమస్కారం, నా పేరు వేప నాగరాజ్ సార్. నేను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ని. ఇక్కడ ప్రధానంగా సమస్య ఏమైందంటే సార్, గత ప్రభుత్వం ఇస్తున్నాం అనే దాంట్లో 2 గ్రూపులు చేసి మా దాంట్లోనే
వీళ్ళనైతే వాళ్ళనైతే వీళ్ళని చెప్పేసి ఇవ్వడానికి ఇష్టం లేక మా మధ్యలో మాకు కొన్ని గొడవలు సృష్టించి ఇంత కాలయాపన చేశారు. ఇప్పుడు గతం 15 సంవత్సరాల క్రితం 2008లో హైదరాబాద్లో ఏర్పడ్డప్పుడే వరంగల్లో కూడా 2 ఏకశిలా కాకతీయ అనే 2 హౌసింగ్ సొసైటీలు ఏర్పాటు చేశారు. అందులో 2007 వరకు పనిచేస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా అందులో వచ్చింది. వాళ్ళకి సంబంధించి 2 సర్వేలు ఐడెంటిఫై చేశారు. ఇక్కడ కూడా ప్రభుత్వానికి డబ్బులు కట్టాలని ఉద్దేశం ఇక్కడ కొన్ని డబ్బులు వసూలు చేయడం జరిగింది. హౌసింగ్ సొసైటీలో వారి హైదరాబాద్లో కూడా వసూలు చేయడం జరిగింది. హైదరాబాద్లో వసూలు చేసిన వాళ్ళు ప్రభుత్వానికి కట్టి ఉన్నారు. మా దగ్గర వాళ్ళు కొన్ని కారణాల వల్ల కట్టలేకపోవడం వల్ల ప్రస్తుతమైన పరిస్థితి ఏర్పడింది సార్. ఈ 2 కాకుండా 2007 నుంచి ఇప్పుడు 2024 దాదాపు 17 సంవత్సరాలకు సంబంధించి వర్కింగ్ జర్నలిస్టుగా ఉన్న వాళ్ళు ఎవరి పేరు కూడా ఈ సొసైటీలో లేని పరిస్థితి. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం వర్కింగ్ జర్నలిస్ట్ ప్రజాప్రభుత్వంలో భాగస్వాములైన వాళ్ళందరూ సార్.